చెల్లి, రేపు నీకు యష్కి అత్తయ్య ఉంగరాలు మార్చి ప్రోగ్రాం ఫిక్స్ చేశారు. అన్నాక అవును చెల్లి, ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దు అన్నారు. నువ్వు కూడా సైలెంట్ గా ఉండు, ఏమీ తెలియనట్టు. అన్నాక రేపు మన ఇంట్లో పూజ జరిపించటానికి పీఠాధిపతులు బ్రహ్మశ్రీ శివానంద గణపతి గారు వస్తున్నారు. ఆ స్వామీజీ అనుగ్రహం వల్ల మనందరికీ మంచి జరుగుతుంది. యష్, మధు, రేపు మన ఇంట్లో జరిగే కార్యక్రమానికి ఒక స్పెషల్ గెస్ట్ని పిలవాలి. రే యష్, నువ్వు వెళ్ళి రెడీ అయ్యిరా. ఎవరమ్మా స్పెషల్ గెస్ట్? చెప్తానులేరా, ఎందుకా కంగారు, నువ్వెళ్ళు. సింధు, ఒకసారి ఎవరో చూడు. ప్రవీణ్, మీకోసమే నేను మీ ఇంటికి వచ్చాను. తాళం వేసుంది. అవును, మా ఇంటి అడ్రస్ మీకెలా తెలిసింది? నేను మీ ఆఫీస్కి వెళ్ళాను. అక్కడ కనుక్కుంటే మీ ఇంటి అడ్రస్ చెప్పారు. లోపలికి రండి. రండి. నేను మీతో అర్జెంట్గా ఒక విషయం మాట్లాడాలని వచ్చాను. నేను మీతో ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి. రోడ్డు మీద మీరు మధుతో మాట్లాడడం చూశాను. మధుకి మీకు ఏంటి సంబంధం? నన్ను ఒక అమ్మాయి మోసం చేసింది. తనని వెతుక్కుంటూ ఈ సిటీకి వచ్చానని మీతో చెప్పాను కదా. అవును. ఆ అమ్మాయి ఎవరో కాదు, మధునే. నీ అనుమానమే నిజమైంది సింధు. 3 yearsగా నాతో రిలేషన్ నడిపి నన్ను వాడుకొని ఇప్పుడు నాకంటే బాగా డబ్బున్న వాడు తేజ అంట. వాణ్ణి పెళ్లి చేసుకొని ఇక్కడే సెటిల్ అయింది. మధు పెద్ద ఫ్రాడ్. తను ఆర్థికంగా ఎదగడం కోసం మగవాళ్ళని వాడుకొని వదిలేసే రకం. పాపం తేజ మధు గురించి తెలియక మోసపోయాడు. ఇందాక మధు నాకు కాల్ చేసింది. మాటల్లో సింధుకి నా గురించి తెలిస్తే పెద్ద ప్రాబ్లం అవుతుందని టెన్షన్ పడింది. మీకు మధు తెలుసా? మధు పెళ్లి చేసుకున్న అతను మా బావగారే. అలాగా? అవును ప్రవీణ్. మధు బారి నుండి మా బావగారిని ఎలా అయినా కాపాడాలి. దానికి నీ హెల్ప్ కావాలి. నాకు మీరు ఎంతో సహాయం చేశారు. నేను మీకు హెల్ప్ చేసి మీ రుణం తీర్చుకుంటాను. నాలా ఇంకా ఏ మగాడు మధు వల్ల మోసపోకూడదు. పదండి వెళ్దాం. వెళ్ళి వెంటనే మీ బావగారికి మధు గురించి, మా రిలేషన్షిప్ గురించి నేను నిజం చెప్పేస్తాను. నోట మాటలు వాళ్ళు నమ్మరు ప్రవీణ్. ఆల్రెడీ నేను ప్రయత్నించి ఫెయిల్ అయ్యాను. వాళ్ళకి సాక్ష్యాలు, ఆధారాలు కావాలి. అప్పుడే వాళ్ళు నమ్ముతారు. మీరు చెప్పింది నిజమే. సాక్ష్యాలు లేకుండా వెళ్తే తనని హెరాస్ చేస్తున్నానని నా మీద కేసు పెట్టే అవకాశం ఉంది. మీ రిలేషన్కి సంబంధించిన ఎవిడెన్సులు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి మేడం. కాకపోతే నా ఫోన్ పగిలిపోవడం వల్ల అందులో ఉన్న డేటా అంతా క్లియర్ అయిపోయింది. బెంగళూరులో నా రూమ్లో నేను మధు కలిసి దిగిన ఫోటోలు, వీడియోలు అన్నీ నా సిస్టంలో సాఫ్ట్ కాపీలున్నాయి. నేనిప్పుడే బెంగళూరు బయలుదేరి వెళ్ళి ఆ సాక్ష్యాధారాలన్నీ తీసుకొని రేపటికల్లా హైదరాబాద్ వస్తాను. అప్పుడు మనం వెళ్ళి మీ వాళ్ళ ముందు ఆ మధు నిజస్వరూపం మొత్తాన్ని బయట పెడతాం. మనం అలా చేస్తే ఓ మంచి మనిషి జీవితం నాశనం కాకుండా కాపాడిన వాళ్ళం అవుతాం ప్రవీణ్. ఓకే, నేనిప్పుడే బెంగళూరు బయలుదేరతాను. నీ దగ్గర డబ్బులున్నాయా? ఆ, ఉండు ఒక్క నిమిషం.
తీసుకో, బయలుదేరు ప్రవీణ్. థ్యాంక్ యూ. నేను మీకు ఫోన్ టచ్లో ఉంటానండి. నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఒక్క నిమిషం చెప్పండి. వెళ్ళొస్తాను. సరే. వస్తానండి. ప్రవీణ్ అన్ని సాక్ష్యాధారాలు తీసుకురాగానే ఆ ఇంటికి వెళ్ళి అందరి ముందు మధు క్యారెక్టర్ బ్యాడ్ అని నిరూపించాలక్క. కాకపోతే ఒక చిన్న టెన్షన్. ఎందుకు టెన్షన్? మా అక్క లేదని ఎన్నో ఏళ్లు డిప్రెషన్లోకి వెళ్ళిన తేజ ఇప్పుడు తను పెళ్లి చేసుకున్న మధు మంచిది కాదు అని తెలిస్తే ఎలా ఫీల్ అవుతాడో అని నాకు భయంగా ఉందక్క. నిజం నిప్పులాంటిది సింధు. కొన్నిసార్లు కాలుతుంది. కాలినా కాలం కొన్ని రోజులకి ఆ పరిస్థితుల్ని మర్చిపోయేలా చేసి జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేలా చేస్తుంది. మీ బావగారికి ఇది తప్పదు. కాకపోతే మధు విషయంలో మళ్లీ వాళ్లతో గొడవపడి ఆ ఇంటికి, ఆ ఇంట్లోని మనుషులకి ఎంత దూరం అవుతావో అన్నదే ఆలోచిస్తున్నాను. నేను ఆ ఇంట్లో వాళ్ళకి దూరం అవుతానని ఆలోచిస్తూ ఆగిపోతే మధు మోసానికి అక్కడ అందరూ బలైపోతారు. నువ్వు చెప్పేది నిజమే సింధు. కానీ ఆ ఇంటికి నువ్వెలా వెళ్తావు? అసలు నిన్ను వాళ్ళు రానిస్తారా? రేపు కార్తీక పౌర్ణమి ఉంది కదా, శశిని తీసుకువెళ్తాను. ఇంతకుముందు నీ పిల్లల్ని చూడ్డానికి కూడా రానివ్వలేదు. ఇప్పుడు ఆ దమయంతి లోపలికి రానిస్తుందా? తన మనవరాలి కోసమైనా నన్ను రానిస్తుందని అనుకుంటున్నానక్క. చూద్దాం ఏం జరుగుతుందో. అమ్మా, స్పెషల్ గెస్ట్ అంటే ఎవరో అనుకున్నాను. సింధునా? అవునరా, మన ఇంట్లో జరిగే ఫంక్షన్కి సింధుని పిలవడం అవసరం? నాకు అన్ని లెక్కలు ఉంటాయి యష్. వాటి ప్రకారమే నేను చేసే పనులు కూడా ఉంటాయి. అవి నీకు వెంటనే అర్థం కావు. నా గెలుపు పిలుపు అది వినాలి. అందుకే నేనే స్వయంగా వచ్చి దాని తలుపు తడుతున్నాను. ఏంటి సింధు అలా షాక్ అయి చూస్తున్నావు? నువ్వంటే నా కంటికే నచ్చదు. అలాంటిది నేనే స్వయంగా నీ ఇంటికి వచ్చాను ఏంటా అనా? మీ మనవరాలి కోసం వచ్చారా? నీకోసం వచ్చాం.